అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి పునః స్వాగతం. నాయక నాయికల ప్రణయ వైభోగం గురించి అమ్మవారి చెలికత్తెలు వేనోళ్ల కీర్తిస్తున్న వైనాన్ని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్న ఈ శృంగార సంకీర్తనలో వెల్లడించారు. చెలనాట రాగంలో గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి ఎంఎం శ్రీలేఖ గారు ఈ కీర్తనను అద్భుతంగా స్వరపరిస్తే ఆలపించడానికి విచ్చేస్తున్న వారు కుమారి రమ్య బెహ్రా. విన్నవించే మిత్తరికి వినవయ్య చెలులము, నిన్ననే కంటిమి మీ నిండు మోహము. విన్నవించే మిత్తరికి వినవయ్య చెలులము, నిన్ననే కంటిమి మీ నిండు మోహము, నిండు మోహము. సారెకు నింతేసియు ఆశల నించినాను, నేరములించనిదే నిండు మోహము. సారెకు నింతేసియు ఆశల నించినాను, నేరములించనిదే నిండు మోహము. గారవించే పాటే కాగిలించినను, నీరు వలె కరిగేదే నిండు మోహము, నిండు మోహము. వినవించే మిత్తరికి వినవయ్య చెలులము, నిన్ననే కంటిని మీ నిండు మోహము, నిండు మోహము. పిలిచితే పలుకక పిలిసి ఊరకుండితే, నిలిచి వేడుకున్నదే నిండు మోహము. పిలిచితే పలుకక పిలిసి ఊరకుండితే, నిలిచి వేడుకున్నదే నిండు మోహము. చలము సాధించినను చవిసేసుకో మనసు, నిలకడగా పొగడేదే నిండు మోహము, నిండు మోహము. విన్నవించే మిత్తరికి వినవయ్య చెలులము, నిన్ననే కంటిని మీ నిండు మోహము, నిండు మోహము.
చూచినదే నిండు మోహము ఇక్కడ శ్రీ వెంకటేశ ఇద్దరును కూడితిరి నెక్కొని మీ అందే నిండు మోహము విన్నవించే మిత్రునికి వినవయ్య చెలులము నిన్ననే కంటిమి నిండు మోహము నిండు మోహము. ఈ బాణీలన్నీ వింటూ ఉంటే దర్శకేంద్రుల వారు కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో అన్నమయ్య 2 తీస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కేవలం ఈ సంకీర్తనల కొరకే ఇప్పుడు పాడిన సంకీర్తనలన్నీ కూడా నిజంగా దృశ్యం అంతా కనపడుతోంది. శ్రీలేఖ చేసిన బాణీలోను ఆ పాప బెహరా రమ్య చక్కగా పాడింది. అసలు కళ్ళు మూసుకుని వింటుంటే స్వామివారు అమ్మవారు కూర్చుంటే చెలికత్తెలందరూ వాళ్ళని కీర్తిస్తూ పాడిన పాట ఇది. నిజంగా నాకే ఇలా స్ఫురించిందంటే ఇంక వారికి దర్శకేంద్రుల వారికి కీరవాణి గారికి ఇంకెంత ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఇది తప్పకుండా ఇది ప్రయత్నించమని ఈ వేదికలో నేను వారిని కోరుతున్నాను. అలాగే ఈ కీర్తనలన్నీ కూడా ఇంకొకసారి మొత్తం యావత్ ప్రపంచం కూడా విని ఆదరిస్తారని నేను నిజంగా నమ్ముతున్నాను. అది జరగాలి ప్రక్రియ. ఇంకా శ్రీలేఖ చక్కగా చేసింది. ఈ సంకీర్తన చాలా ఆప్ట్గా ఉంది. బెహరా బాగా పాడామమ్మా, చాలా బాగుంది. ధన్యవాదాలు రంగనాథ్ గారు. మీరు 2 అని ఆపేశారు. యాక్చువల్గా ఆయన రాసిన 32,000 సంకీర్తనలు ఉపయోగించదలుచుకుంటే అన్నమయ్య 2 కాదు, అన్నమయ్య 222 లేదా 2022 వరకు వెళ్తుందండి. అది రాసేసారు ఆయన. అన్నీ అంత సంపద అందించారండి ఆయన. సో ఎంత చేసినా అది దాన్ని చెప్పుకోలేమండి. అది బాగా పాడావు రమ్య, రమ్యంగా పాడావు. శ్రీలేఖ ఇది మా చరణాట రాగంలో శాస్త్రీయ సంగీతానికి బాగా స్టిక్ అయి ఉన్న రాగాలు కొన్ని ఉంటాయి. ఇందులో ఒక తెలియనటువంటి జిడ్డు ఉంది ఈ రాగంలోనే. ఆ జిడ్డును తీసేసి లైటర్ వైన్లో పామర్లకు కూడా వాళ్ళు విని ఎంజాయ్ చేసే విధంగా నువ్వు చేసావు. చాలా చక్కగా చేసావు. ముఖ్యంగా చరణాల్లో నిండు మోహము అనే ఫినిష్ చేసిన విధానం చాలా మెలోడియస్గా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. అయితే చిన్న సజెషన్ నీకు, ఎవరైనా మనిషిని చూసినప్పుడు ఫస్ట్ ముఖం చూస్తాం, ముఖం తర్వాత మిగతా శరీరం అంతా చూస్తాం. ఇప్పుడు విన్నవించేమనే దాంట్లో నీకు తాళం ట్రబుల్ ఇచ్చినప్పుడు విన్న అనేది ప్రథమార్థానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ప్రథమార్థం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్త ద్వితీయార్థాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయాలి. విన్నవించేమలో విన్న అనేది స్పీడ్ అయిపోయింది. అట కాకుండా విన్న అనే స్లోగా అని వించే దగ్గర కావస్తే స్పీడప్ చేసుకో. అట్లా ఒకసారి పాడు. వించే కూడా కాదు, విన్నవించేమి అనుకున్నాను. అప్పుడు విన్నవించడం అనే మాటకి అర్థం పూర్తిగా అర్థమవుతుంది. విన్నవించి అంటే అది తెలియట్లేదు. నేననేది ఏంటంటే లిరిక్ అనేది అర్థమయ్యేలా చేయడం అనేది ముఖ్యంగా గాలిపాటలు నృత్య సంబంధమైన పాటలు కాకుండా ఇవి చాలా భావగర్భితమైన పాటలు కాబట్టి వీటిలో ఏ పదం కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. నువ్వు ఫర్దర్గా ఫ్యూచర్లో చేసే వాటికి అట్లా చూసుకోవాల్సిందిగా సలహా. బట్ ఈ రాగం చాలా హృదయంగా చాలా చక్కగా మెలోడియస్గా చేశావు. రంగనాథ్ గారు, మాకు ఒక ఆనవాయితీ ఉంది. సంగీత దర్శకులు, గాయకులు అందరూ కూడా ఈ పత్రాల్లో వారి వారి పేర్లు రాసి స్వామివారి పాదాల దగ్గర ఉన్న పాత్రలో వేయటం, ఆ తర్వాత ప్రత్యేక అతిథిగా వచ్చిన మీరు కలగలిపి ఇందులో ఎవరి పేరు తీస్తే వారు ఈ సంచికకి సంబంధించినంత వరకు స్వామివారి కృపా కటాక్షాలను కాస్త ఎక్కువ సంపాదించిన వాళ్ళు అనమాట. నాగరాజు గారు. రమ్య బెహరా. సాయి చరణ్. అన్నమాచార్యులు వారు శ్రీకృష్ణుడి లీలల గురించి, వారి చిలిపి చేష్టల గురించి ఎన్నో కీర్తనల్లో అభివర్ణించారు. అటువంటి పాటే మరొక అన్నమయ్య కీర్తన మల్లిక్ గారు స్వరపరచగా శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలందరూ కలిసి గానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. గురు
అద్భుతమైన ఈ సంకీర్తనని మల్లిక్ గారు స్వరపరచడం జరిగింది. రేడియో మల్లిక్గా ప్రఖ్యాతిగాంచిన శ్రీ కందుల మల్లికార్జునరావు, ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు మల్లిక్ గారు. ఎందుకంటే ఈ పవిత్రమైన ఈ వేదిక మీద వారిని స్మరించుకుంటే మనకి పుణ్యం. ఆయన ఆ ప్రదర్శనలు ఆ స్వామి కనిపిస్తే అలా తిరుగుతూనే ఉండేవారు. ఆత్మ ప్రదర్శన అనుకోండి, అక్కడ అలాగే తిరుగుతూ ఆయన భగవంతుల్లో ఐక్యమయ్యారు. అంతటి మహాభక్తుడు మల్లిక్ గారు చేసిన ఈ గురు తిరిగిన దొంగ కూగు పాటని ఆయన ఆశీస్సులు ఆ వైకుంఠం నుంచి కూడా మీ అందరికీ, చిరంజీవులందరికీ లభించగలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. చాలా అద్భుతంగా చక్కగా పాడారు, శృతిపక్వంగా ఉంది. ఇంత చక్కటి గీతాన్ని, క్లిష్టమైన సంకీర్తనలెన్నింటినో చాలా అవలీలగా ఆలపించేస్తున్నారు అంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు మీకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహము, మీ గురువులు మీకు అందిస్తున్నటువంటి విద్య, మీకు చెప్తున్న విద్య, అన్నిటికీ మించి స్వామివారి ఆశీస్సులు, వారి చూపు చల్లగా మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి సంకీర్తనతో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ సంచిక ఇక్కడితో ముగిస్తున్నాము. వచ్చే సంచికలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు స్వస్తి. ఎన్నిటి మూలము ఈతని రూపు, ఎన్నగనుపములకు నిరవైనట్లుండే. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆలతీయగా, వట్టి చదువులేలా పాదములారును కలిగి నీకు నిదే బాలకి అందే, పై పై నీకు అదివో నీ చిత్తము ఆకే భాగ్యము, కదలికలు ఇందులోనే కనుకోనివి కను చెలునాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపుల్లా తానే ఎరుగునే చెలులాలా. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు.